గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు S Jani. ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో బ్యాంక్స్, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 14 years నుంచి అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేది చెబుతున్నాను. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే మ్యాక్సిమం బెనిఫిట్ జరగాలని ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ వీడియో క్లాసెస్ షూట్ చేసి యూట్యూబ్లో పెడతాను. అలాగే మీరు వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే లేటెస్ట్ వీడియోని అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ క్లాస్లో మనం ఫ్రాక్షన్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్స్ పార్ట్ 1 డిస్కస్ చేసాం. అంటే దాంట్లో ఏం డిస్కస్ చేసాం, ఆ ఫ్రాక్షన్స్లో స్మాలర్ ఫ్రాక్షన్ ఏది, లార్జర్ ఫ్రాక్షన్ ఏది, ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసాం. ఈ సెషన్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, 0.7 బార్ వాల్యూ ఎంతో పెట్టుకోమంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. 0.7 బార్. అసలు 7 బార్ అంటే ఏంటండి? 7 వాల్యూ అనేది రిపీటెడ్ ఇన్ఫినిట్ టైమ్స్ అనమాట. అంటే ఫస్ట్ దీని ప్రాసెస్ డిస్కస్ చేద్దాం, తర్వాత మనం షార్ట్ కట్ పోతాం. అంటే ఈ వాల్యూని మీరు ఎక్స్ తీసుకున్నారనుకోండి, 0.7 బార్ అంటే 7 7 7 దిస్ వాల్యూ ఇస్ రిపీటెడ్ ఇన్ఫినిట్ టైమ్స్. ఈ 7 అనేది మనకి ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ అయినట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఏ డిజిట్కి బార్ ఉంది, 7కే కదా, అది పాయింట్ ముందు రావాలి. అంటే 7 పాయింట్ ముందు రావాలంటే దేంతో మల్టిప్లై చేద్దాం? 10తో మల్టిప్లై చేద్దామా? 10x. ఎందుకంటే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అది పాయింట్ ముందు రావాలి. ఇక్కడ 7 ఒక్కదానికే బార్ ఉంది, అది పాయింట్ ముందు రావాలంటే 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ముందుకు వచ్చిందా లేదా? 10x ఈక్వల్ టు 7 7 7 7 అండ్ దిస్ వాల్యూ ఇస్ రిపీటెడ్ ఇన్ఫినిట్ టైమ్స్. అంతే కదా. అదే మనకి 2 డిజిట్స్కి బార్ ఉందనుకో 100తో మల్టిప్లై చేసేవాళ్ళం. 3 డిజిట్స్కి బార్ ఉంటే 1000తో మల్టిప్లై చేసేవాళ్ళం. ఇది ఇప్పుడు ఈ 10x నుంచి x తీసేస్తే ఎంతండి? 9x. అలాగే ఇక్కడ వాల్యూ ఎంత మిగులుతుంది? రైట్ సైడ్ 7 అయ్యింది. అప్పుడు x ఈక్వల్ ఎంత? 7/9. ఇది అంటే 0.7 బార్ వాల్యూ నాకు ఎంత వచ్చిందండి? 7/9 వచ్చింది. ఇది మన ప్రాసెస్. ఇంత ప్రాబ్లం చేసే టైం మన దగ్గర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండదు. దీని షార్ట్ కట్ ఎలా అనేది మనం రకరకాల పాసిబిలిటీస్ డిస్కస్ చేద్దాం. 0.7 బార్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? ఒకటేగా. ఆ ఒక్కదానికి బార్ ఉందా లేదా? బార్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి కదా, అంటే p/q ఫామే కదా. ఫస్ట్ మీరు 0.2 బార్ తీసేయండి. 0.2 బార్ తీసేస్తే ఆ వాల్యూ ఎంత? 7. 0.2 బార్ తీసేసి ఆ వాల్యూని న్యూమరేటర్లో పెట్టండి. 0.2 బార్ తీసేస్తే ఆ వాల్యూ ఎంతండి? 7. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిటేగా. ఇప్పుడు మన డినామినేటర్ వాల్యూ అనేది కంపల్సరీగా క్లోజ్ టు 10 అవ్వాలి. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్. ఆ 1 డిజిట్కి బార్ ఉందా లేదా? అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో, ఎన్నిటికైతే బార్ ఉన్నాయో అన్ని 9s పెట్టండి. ఇక్కడ మన పాయింట్ తర్వాత 7 ఉంది. 7 ఒక్కదానికి బార్ ఉంది కాబట్టి ఒక 9 డినామినేటర్లో మనం ప్లేస్ చేసాం. అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందో డైరెక్ట్గా 0.7 బార్ అనేది 7/9. అంటే ఇక్కడ మనం చేస్తున్న మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ 0.2 బార్ తీసేస్తే ఆ వాల్యూని న్యూమరేటర్లో ప్లేస్ చేయండి. 0.2 బార్ తీసేస్తే ఆ వాల్యూ ఎంత? 7. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. ఆ 1 డిజిట్కి బార్ ఉందా లేదా? ఉంది కాబట్టి మనకి ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉన్నాయో డినామినేటర్లో అన్ని 9s ప్లేస్ చేయండి. ఇక్కడ 1 డిజిట్కి అయితే బార్ ఉంది కాబట్టి ఒక 9. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 0.23 బార్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ 2 డిజిట్స్కి బార్ ఉన్నాయా లేవా? ఉంది. ఫస్ట్ నాకు న్యూమరేటర్ వాల్యూ ఎలా వచ్చింది? 0.2 బార్ వాల్యూ తీసేయండి. 0.2 బార్ తీసేస్తే ఆ వాల్యూ ఎంతండి? 23. ఆ వాల్యూని న్యూమరేటర్లో ప్లేస్ చేయండి, లవంలో పెట్టండి. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. 2కి బార్ ఉందా లేదా? ఉన్నాయి. అంటే మనకి డినామినేటర్ వాల్యూ ఎలా వచ్చిందంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s డినామినేటర్లో ప్లేస్ చేయండి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకి అయితే బార్ ఉంటుందో అన్ని 9 పెట్టండి. 2కి ఉన్నాయి కాబట్టి 2 9. అదే 3కి ఉంటే 3 9s, 3 9 ప్లేస్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ 0.23 వాల్యూ ఏమొచ్చిందని? 23/99. ఈ ఫ్రాక్షన్లో ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ 0.256 బార్. అంటే మన ప్రాబ్లం వాడు ఎలా ఇచ్చినా మనం చేసేట్టు ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 డిజిట్స్కి బార్ ఉందా లేదా? 3 అంకెలకి బార్ ఉందా లేదా? ఉంది కదా.
ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ ఎలా వచ్చింది, 0.2 బార్ తీసేస్తే నాకు అక్కడ వాల్యూ ఎంత కనపడుతుందండి, 256. అది న్యూమరేటర్ వాల్యూ. బై డినామినేటర్ వాల్యూ ఎలా వస్తుంది, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్, 3 అంకెలు ఉన్నాయి. ఆ 3 డిజిట్స్కి బార్ ఉందా లేదా, ఉంది కదా. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9లు పెట్టండి. అంటే 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 3 9లు. మరి ఇప్పటి వరకు మనం ఏంటంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్కి బార్ ఉంది. మరి పాయింట్ తర్వాత ఉండే నంబర్స్కి, పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్కి అన్నిటికీ బార్ ఉండాలా అనే రూల్ ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.73 బార్, ఇది చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 నెంబర్స్, 2 డిజిట్స్ ఉన్నాయి. ఒకదానికి బార్ ఉంది, ఒకదానికి బార్ లేదు. ఇలా కూడా ఉండొచ్చు ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 0.2 బార్ తీసేస్తే వాల్యూ ఎంత ఉంది, 73. ఇక్కడ మనకు న్యూమరేటర్ ఎలా వచ్చిందంటే 0.2 బార్ తీసేస్తే 73గా, కానీ ఈ 73లోంచి మనం బార్ లేని నెంబర్ని, బార్ లేని డిజిట్ని మైనస్ చేయాలి. అంటే ఈ 73లోంచి ఏ డిజిట్కి అయితే బార్ లేదో ఆ వాల్యూని మైనస్ చేయాలి. అంటే 73లోంచి ఇప్పుడు దేన్ని మైనస్ చేయాలి, 7కి బార్ లేదుగా, 7 మైనస్ చేయాలి. అంటే ఇక్కడ న్యూమరేటర్ ఎలా వచ్చిందంటే కొన్ని డిజిట్స్కి బార్ ఉండి కొన్నిటికి లేకపోతే ఆ మొత్తం నెంబర్లోంచి బార్ లేని నెంబర్ని మైనస్ చేయండి. ఓకే, అంటే 73/-7. అదే న్యూమరేటర్. డినామినేటర్ ఎలా వచ్చింది, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎన్నిటికి బార్ ఉంది, ఒకదానికి బార్ ఉంది. ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9. బార్ లేని ఎన్నిటికి బార్ లేదు, ఒక డిజిట్కి బార్ లేదు, ఒక నెంబర్కి బార్ లేదు. బార్ లేని వాల్యూ 0s తీసుకుని ఫస్ట్ 9స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత కొన్ని డిజిట్స్కి బార్ ఉంది, కొన్ని డిజిట్స్కి బార్ లేకపోతే బార్ ఉన్న డిజిట్స్కి 9s తీసుకుంటాం. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s. బార్ లేని డిజిట్స్కి ఏమో 0 తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ 9స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మనం 73 నుంచి -7 తీసేస్తే 67 కదా, 66/90. అంతే కదా, 66/90. మన క్యాన్సిలేషన్ ఉందా, ఉంది కదా, అసలు క్యాన్సిలేషన్ మనకి. అలాగే 3 22s and 3 30s, 2 11s and 2 15s. అంటే మన వాల్యూ 11/15 వస్తుందా లేదా. ఓకే, మనకి 6 11s 6 15s డైరెక్ట్ పోతుందా లేదా. ఏమైనా క్యాన్సిలేషన్ కూడా చేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు 0.73 బార్ వాల్యూ నాకు ఎంత వచ్చిందండి, 11/15. మనం చేస్తున్న మెథడ్ ఏంటని చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఆ నెంబర్లోంచి 0.2 బార్ తీసేస్తే 73. ఆ 73లోంచి మనం బార్ లేని నెంబర్ని మైనస్ చేసాం. బార్ లేని నెంబర్ ఎవరు, 7 కదా. 73 - 7 అది న్యూమరేటర్. బై డినామినేటర్ వచ్చేసరికి ఏంటంటే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9లు, బార్ లేని నెంబర్స్కి 0s అనమాట. ఇక్కడ 3 ఒక్కదానికి బార్ ఉంది కాబట్టి ఒక 9, 7కి బార్ లేదు కాబట్టి 0 పెట్టాము. ఓకే, క్యాన్సిలేషన్ చేస్తే 0.73 బార్ నాకు ఎంత వాల్యూ వచ్చింది, 11/15. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ మనం అడుగుతుంటాడు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 0.142 బార్. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, ఎన్నిటికి బార్ ఉంది, 2టికి బార్ ఉంది, ఒకదానికి లేదు. అయినా ఫస్ట్ 0.2 బార్ తీస్తే ఆ వాల్యూ ఎంతండి, 142. ఈ 142లోంచి మనం ఏ వాల్యూని మైనస్ చేయాలి, బార్ లేని వాల్యూని మైనస్ చేయాలా లేదా. బార్ లేని వాల్యూ ఎవరు ఇక్కడ, 1. 142లోంచి 1 మైనస్ చేసాం. బై డినామినేటర్ ఏమొచ్చింది, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 2 డిజిట్స్కి బార్ ఉంది. 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9లు, 2 9s. ఎన్నిటికి లేదు బారు, ఒకదానికి లేదు. బార్ లేని డిజిట్కి 0. అంటే ఇప్పుడు డినామినేటర్ వాల్యూ ఏమొచ్చింది, 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s, ఒకదానికి లేదు కాబట్టి 0. అంటే 142లోంచి 1 తీసేస్తే 141 9 0 అనమాట. మనకి క్యాన్సిలేషన్ పోతుందండి. 3తో ట్రై చేద్దాం. ఓకే, అలాగే 3 4s 3 7s and 3 30s and 47/330. ఇంకేం క్యాన్సిలేషన్ లేదు కదా. అంటే నాకు 0.14242 బార్ వాల్యూ ఎంత వచ్చింది, 47/330 వచ్చింది. మరి ఇప్పటివరకు చూసిన ప్రాబ్లమ్స్ మనం ఈ 5 ప్రాబ్లమ్స్ చూస్తే పాయింట్ తర్వాత కొన్నిటికి బార్ ఉంది, కొన్నిటి లేదు, అది వెరిఫై చేసాం. పాయింట్ ముందు ఎప్పుడు 0లో ఉంది, అంతేదా. 0 పాయింట్తో స్టార్ట్ అయింది. ఎప్పుడు 0 పాయింట్తో స్టార్ట్ అవ్వాలా, స్టార్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2.36 బార్ అని ఇచ్చాడు అనుకోండి, 2.36 బార్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2. పాయింట్ ముందు మాత్రం అదర్ దాన్ 0 ఉంది, 2తో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల డిఫరెంట్గా వచ్చింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పాయింట్ బార్ తీసేస్తే వాల్యూ ఎంతండి, 236.
ఇంతదాకా ముందు 0 ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేయలేదు, కానీ ఇక్కడ ముందు 2 ఉంది కాబట్టి కన్సిడర్ చేయాలి. 236. ఈ 236లోంచి బార్ లేని నెంబర్ని మైనస్ చేయాల్సిందే. ఈవెన్ అది పాయింట్ ముందున్న పాయింట్ తర్వాత కూడా మనం మైనస్ చేయాల్సిందే. అంటే 236లోంచి ఎవరు మైనస్ చేస్తారు? 2. కానీ డినామినేటర్ వచ్చేసరికి మనం పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ని గురించే మాట్లాడుకోవాలి. పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ గురించే కన్సిడర్ చేయాలి. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెండింటికి బార్ ఉందా లేదా? ఉంది. రెండింటికి బార్ ఉంది కాబట్టి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. రెండింటికి బార్ ఉన్నాయి కాబట్టి ఎన్ని 9 పెట్టాలి? 2 9s పెట్టాలి. అంటే 236 - 2 234/99. కానీ కామన్ క్యాన్సిలేషన్ పోతుందా? 3తో పోతుంది కదా. అలాగే 3 7s 21 అండ్ 3 8s 24 ఇది 33. అంతే కదా. అంటే 78/33 వచ్చింది. ఒక్కోసారి ఈ 78/33ని వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మార్చవచ్చు. ఏదైనా ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే ఒక్కోసారి ఆన్సర్ మన మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా ఉండొచ్చు. ఇంకొకటి పోయింది చూడండి, 3 2s 6as అండ్ 3 11s. ఇది కూడా మళ్ళీ 3 26/11 మిగులుతుంది. అది మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మార్చవచ్చు కాబట్టి సో 11 26 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకే, 4/11 ఇలా ఉండొచ్చు ఆన్సర్. ఎందుకంటే ఏదైనా ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే వాడు ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తుంటాడు. సో మనం మార్చాలి. 2 4/11. అంటే ఇక్కడ పాయింట్ ముందు 2 ఉంది కాబట్టి అదర్ దాన్ 0 ఉంటే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? 2.36 బార్ ఉంది కాబట్టి ఆ పాయింట్ బార్ తీసేస్తే 236. దాని నుంచి మనం బార్ లేని వాల్యూని మైనస్ చేసాం. 236 - 2 234. కానీ డినామినేటర్ మాత్రం పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ గురించే మాట్లాడుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నాయి. రెండింటికి బార్ ఉందా లేదా? బార్ ఉంది. అందుకే రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9s ప్లేస్ చేసాం. అంటే 234లో 236 - 2 234/99 క్యాన్సిలేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 26/11. ఇప్పుడు ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్ మారుస్తాడు కాబట్టి 2 4/11. అండ్ కమ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్. 1.49 బార్ ఇది ఉందో. ఓకే, ఇప్పుడు పాయింట్ ముందు అదర్ దాన్ 0 ఉంది. 0 కూడా వేరే వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాయింట్ బార్ తీసేస్తే ఆ వాల్యూ ఎంతండి? 149. ఈ 149 నుంచి ఏ వాల్యూని మైనస్ చేయాలి మనం? బార్ లేని వాల్యూ మైనస్ చేయాలి కదా. బార్ లేని వాల్యూ ఎవరు? 14. అదే 1కి లేదు 4కి లేదు 14 కదా. కంపల్సరీగా ఆ మొత్తం నెంబర్ నుంచి నేను బార్ లేని వాల్యూని మైనస్ చేయాల్సిందే. కానీ డినామినేటర్ కన్సిడర్ చేసేటప్పుడు పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ గురించే కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు 0.49 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఎన్నిటికి బార్ ఉంది? ఒకదానికి బార్ ఉంది. బార్ ఉన్న డిజిట్కి ఏమో ఏం తీసుకుంటాం? 9 తీసుకుంటాం. బార్ లేని వాల్యూకి 0 తీసుకుంటాం. ఇక్కడ 9కి బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకున్నాం. 4కి బార్ లేదు కాబట్టి 0. అంటే 149 నుంచి 14 పోతే 135/90. కామన్ క్యాన్సిలేషన్ ఉంది కదా. 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 4s అండ్ 3 5s. అలాగే మనకి 3 30s. అలాగే 15 3s అండ్ 15 2s. ఆన్సర్ ఏమైంది? 3/2. అంటే దీని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ దాన్ని 3/2 ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి వాడు 1/2 కూడా మార్చవచ్చు. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. అలాగే ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 0.1 బార్ 0.3 బార్ 0.5 బార్ ఇలా ఒకసారి యాడ్ చేస్తుంటాడు. మరి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి. వాడు 2 3 కలిపించినా కూడా మనం చేసే మెథడ్ మాత్రం ఒకటి. ఇప్పుడు 0.1 బార్ అంటే ఏం చేస్తాం? 1 పాయింట్ బార్ తీసేస్తే 1, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 2 1 ఉంది కాబట్టి 9 1/9. ఇక్కడేమో 3/9, ఇక్కడేమో 5/9. అంటే ఇక్కడ 3 కలిపి ఇచ్చాడు. మనం చేసే మెథడ్ మాత్రం ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ బార్ తీసేస్తే 1, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి ఆ ఒక్కదానికి బార్ ఉంది కాబట్టి 9, ఇక్కడ 3/9, ఇక్కడ 5/9. డినామినేటర్ సేమ్ అయితే న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు కదా. న్యూమరేటర్స్ యాడ్ చేస్తే ఏమొచ్చింది? 9/9 1 వచ్చింది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఫ్రీక్వెంట్ అడుగుతుంటాడు. సో మీరు వీటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే మేము షూట్ చేసిన వీడియోస్ కూడా ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఈ వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏంటంటే ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఓకే, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.